ఈ వీడియోలో వచ్చేసి మన బ్రాంచెస్ యొక్క టెస్ట్ నేమ్స్, అట్లాగే వాటి టెస్ట్ కోడ్స్, అట్లాగే కోర్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి: ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. సెకండ్ వచ్చేసి కామర్స్, ఎడ్యుకేషన్. థర్డ్ వచ్చేసి సైన్సెస్ అనమాట. సో మనం యాడ్ చేసుకునే టెస్ట్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇవి ఒకవేళ మనకి పర్టికులర్గా ఒక కోర్స్ కోసం అయితే మనం ట్రై చేస్తున్నట్లయితే అవి మనకి వీటిలో సబ్ కోర్సెస్ కింద అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ కోడ్ అట్లాగే టెస్ట్ నేమ్ ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే 101 ఇంగ్లీష్, సెకండ్ వచ్చేసి 102 జనరల్, థర్డ్ 103 తెలుగు, 105 సంస్కృత్, 106 హిందీ, 107 ఉర్దూ, 108 తమిళ్, 110 BFA ఫైన్ ఆర్ట్స్, 111 వచ్చేసి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, 113 చూసుకున్నట్లయితే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, 114 హిస్టరీ, 115 పొలిటికల్ సైన్స్, 116 ఎకనామిక్స్, 201 కామర్స్, 202 ఎడ్యుకేషన్, 203 ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ పైన ఉన్నాయి మొత్తం కూడా ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. తర్వాత కామర్స్, ఎడ్యుకేషన్లో. ఇప్పుడు సైన్సెస్లో చూసుకున్నట్లయితే 301 లైఫ్ సైన్సెస్, 302 FNS ఫుడ్ న్యూట్రిషన్ సైన్స్, 303 బాటనీ, 304 సెరికల్చర్, 305 జువాలజీ, 306 మ్యాథమెటికల్ సైన్సెస్, 307 స్టాటిస్టిక్స్, 308 ఫిజికల్ సైన్సెస్, 309 ఎలక్ట్రానిక్స్, 310 కెమికల్ సైన్సెస్, 311 పాలిమర్ సైన్స్, 312 జియాలజీ, 313 చూసుకున్నట్లయితే సైకాలజీ, 314 కంప్యూటర్ సైన్స్, 315 జియోగ్రఫీ. సో టోటల్గా అయితే ఇవన్నమాట. వీటిలో వచ్చేసి మళ్ళీ మనకి సబ్ కోర్సెస్ అని ఉన్నాయి. సో మనకి డిగ్రీలో ఉన్న వాటికి ఇక్కడ మొత్తం సపరేట్ అనమాట. సో మనకు కావాల్సిన పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం సబ్ కోర్సెస్ ఏమున్నాయి అనే వాటి కోసం చూద్దాం. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో అయితే ఇచ్చారు. ఒకవేళ ఎవరన్నా చూసుకోకపోయి ఉంటే ఒకసారి అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఒకటి వెబ్సైట్లో దొరుకుతుంది, లేదంటే మన ఛానల్ బయోలో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటుంది. సో దాంట్లోనే కానీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ కోడ్ సపరేట్ ఉంటుంది, అట్లాగే టెస్ట్ కోడ్ సపరేట్ అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ చూసుకున్నట్లయితే MA ఇంగ్లీష్, తర్వాత MA ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అయితే ఉంది. సో ఇట్లాగా టెస్ట్ కోడ్ 101 ఇంగ్లీష్లో కోర్స్ కోడ్ సపరేట్ అనమాట. PG001, PG002. సో ఇది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనే దానికోసం కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మన కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీస్లో ఉంటుందా లేదా అనేది చెప్పలేము. కొన్ని కోర్సెస్ని కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఈసారి మన కోర్స్ ఏ యూనివర్సిటీస్లో ఉందో మనం ఇక్కడే నోట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే జనరల్ ఉంది, 102 జనరల్. ఇందులో చూసుకున్నట్లయితే కోర్స్ కోడ్ PG003 MA లింగ్విస్టిక్స్ ఉంది. తర్వాత PG004 MA ఫిలాసఫీ, PG005 MA హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్. తర్వాత PG006 MA జెండర్ స్టడీస్, PG007 MA ఉమెన్ స్టడీస్ అండ్ మేనేజ్మెంట్, PG008 MA అడల్ట్ ఎడ్యుకేషన్, PG008A MA కల్చరల్ హెరిటేజ్ అండ్ మ్యూజియాలజీ అండ్ టూరిజం. సో తర్వాత చూసుకున్నట్లయితే PG011 MA కంపారేటివ్ ద్రావిడియన్ లిటరేచర్. నెక్స్ట్ చూసుకుంటే PG150 MA అప్లైడ్ లింగ్విస్టిక్స్ ట్రాన్స్లేషన్ స్టడీస్. సో ఇవన్నమాట జనరల్లో మనకున్నవి ఇవి. ఇంకా ఈ జనరల్లో చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్గా 9 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే తెలుగు ఉంది. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మనం ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు మీ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు దానికి MSCలో మీరు పెట్టుకునే వాటిలో దేనికి ఎలిజిబుల్లో అన్నిటి కోసం కూడా తెలుసుకోండి. మీరు పర్టికులర్గా ఒక కోర్సే చేయాలనుకుంటే పర్లేదు, కానీ మీ కోర్స్ మీద మీరు దేంట్లోకి వెళ్ళొచ్చు అనే దానికోసం తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ తెలుగులో చూసుకుంటే టెస్ట్ కోడ్ 103, PG009 కోర్స్ కోడ్ MA తెలుగు, PG010 MA తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ ట్రాన్స్లేషన్. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. తర్వాత 105 సంస్కృత్, ఇది ఒకటే, PG012 కోడ్, ఇది కోర్స్ కోడ్ అనమాట. తర్వాత చూసుకుంటే హిందీ ఉంది.
హిందీలో వచ్చేసి టెస్ట్ కోడ్ వచ్చేసి 106, కోర్స్ కోడ్ చూసుకున్నట్లయితే PG013. నెక్స్ట్ వచ్చేసి PG014 వచ్చేసి ఉర్దూ అనమాట. దీని టెస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 107 ఉంది. తర్వాత తమిళ్లో చూసుకున్నట్లయితే 108 టెస్ట్ కోడ్. కోర్స్ కోడ్ చూసుకుంటే PG015. నెక్స్ట్ BFA ఉందన్నమాట. BFAలో చూసుకుంటే ఓవరాల్గా 3 టైప్స్ ఉంది. సో ఈ 3 టైప్స్లో కూడా PG017 MFA స్కల్ప్చర్, తర్వాత PG018 MFA పెయింటింగ్, PG019 MFA ప్రింట్ మేకింగ్. సో ఇవి 3 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఉంది. సో దీని టెస్ట్ కోడ్ వచ్చేసి 111 అనమాట. ఇందులో సబ్ కోర్సెస్ చూసుకున్నట్లయితే 13 దాకా ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది. సో ఇందులో వచ్చేసి సబ్ కోర్సెస్ 10 ఉంటున్నాయి. సో దీని టెస్ట్ కోడ్ చూసుకుంటే 113. వీటి సబ్ కోర్సెస్ ఉన్నాయి కదా, వీటి కోర్స్ కోడ్స్ అయితే సపరేట్ అనమాట. సో అది మీరు ఇక్కడ చూసుకోండి. అట్లాగే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఉంది. సో హిస్టరీ యొక్క టెస్ట్ కోడ్ వచ్చేసి 114 అనమాట. దీంట్లో సబ్ కోర్సెస్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. సో తర్వాత 114లోనే మనకి PG042 సబ్ కోర్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో దీంట్లో జనరల్ రాసిన వాళ్ళు కూడా 102 పేపర్ ఏదైతే ఉందో అది రాసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత పొలిటికల్ సైన్స్లో చూసుకున్నట్టయితే 3 సబ్ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే ఎకనామిక్స్లో మనకి 3 కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కోర్స్ కోడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. PG048, 049, 050. దీని టెస్ట్ కోడ్ వచ్చేసి 116 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కామర్స్ ఉంది. సో ఈ కామర్స్లో చూసుకున్నట్లయితే మనకి 7 టైప్స్ ఉన్నాయి. సో ఈ 7 టైప్స్ని కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ ఉంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట. సో అందులో ఒక సబ్ కోర్సే ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి లైఫ్ సైన్స్ ఉందన్నమాట. సో లైఫ్ సైన్స్లో అయితే చాలా సబ్ కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి టెస్ట్ కోడ్ చూసుకుంటే 301 అనమాట. తర్వాత సబ్ కోర్సెస్కి సంబంధించి కోర్స్ కోడ్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. ప్రతి కోర్స్ అంటే మనం ఏ కోర్స్కి ఎలిజిబుల్ అనే దానికోసం ఇక్కడ క్రైటీరియాలు చూసుకొని మిగతా మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి సబ్ కోర్సెస్ మొత్తం 32 ఉన్నాయి అనమాట. ఈ 32 కోర్సెస్ కూడా లైఫ్ సైన్స్ పేపర్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు. సో మీరు తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఈ 32కి సంబంధించి ఈ కోర్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మీకు ఈ పర్టికులర్గా ఒక యూనివర్సిటీలో కావాలనుకుంటే ఒక యూనివర్సిటీకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే అన్ని యూనివర్సిటీస్లో కావాలనుకున్నా కానీ అన్ని యూనివర్సిటీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక యూనివర్సిటీలో మాత్రమే సీట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 302 ఉందన్నమాట FNSకి. సో ఇందులో చూసుకున్నట్టయితే FNS సంబంధించి సబ్ కోర్సెస్ 1, 2, 3, 4, 5 ఇచ్చారనమాట. సో సబ్ కోర్సెస్ అనేవి 5 ఇచ్చారు FNSలో. ఒకసారి మీరు ఆ కోర్స్ కోడ్ని కూడా చెక్ చేసుకోండి. తర్వాత బాటనీ చూసుకున్నట్టయితే 303 ఉంది. కోర్స్ కోడ్ వచ్చేసి PG098. తర్వాత సెరికల్చర్ ఉందన్నమాట. నెక్స్ట్ జువాలజీలో చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ వచ్చేసి 305. కోర్స్ కోడ్ చూసుకుంటే 100 అనమాట. సో తర్వాత సబ్ కోర్స్ ఏదైతే ఉందో MSc ఆంథ్రోపాలజీ అనేది ఇందులో లైఫ్ సైన్స్ రాసిన వాళ్ళు అట్లాగే జువాలజీ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ చూసుకుంటే మ్యాథమెటికల్ సైన్సెస్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి 1, 2, 3, 3 కోర్సెస్ అయితే ఇచ్చాడు. సో ఆ కోర్స్ కోడ్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ప్రకారంగా చూసుకుంటే స్టాటిస్టిక్స్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట మ్యాథ్స్ వాళ్ళు. ఒకసారి 307 టెస్ట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఒకసారి సబ్ కోర్సెస్లో ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఫిజికల్ సైన్స్ ఉందన్నమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే 10 సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో 308 ఏదైతే ఉందో టెస్ట్ కోడ్ ఫిజికల్ సైన్స్ అనేది వాటికి సంబంధించి సబ్ కోర్సెస్ అయితే 10 ఉన్నాయి. సో మీరు వాటి కోర్స్ కోడ్స్ అట్లాగే ఏ సబ్ కోర్స్ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత చూసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఉందన్నమాట. సో ఈ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి 6 సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. 309 టెస్ట్ కోడ్ వచ్చేసి రిమైనింగ్ ఎలిజిబిలిటీ మొత్తం చెక్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే టెస్ట్ కోడ్ వచ్చేసి 310 కెమికల్ సైన్సెస్. సో ఇందులో వచ్చేసి 13 సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ సబ్ కోర్సెస్ వాటి కోడ్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పాలిమర్ సైన్స్ 311 టెస్ట్ కోడ్ అట్లాగే కోర్స్ కోడ్ వచ్చేసి PG135. సో తర్వాత జియాలజీ ఉంది. ఇందులో వచ్చేసి 2 సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత సైకాలజీ 313 టెస్ట్ కోడ్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అయితే ఉందన్నమాట. కంప్యూటర్ సైన్స్ టెస్ట్ కోడ్ వచ్చేసి 314. ఇందులో వచ్చేసి 4 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట సబ్ కోర్సెస్.
వాటి కోడ్స్ కూడా మీరు ఒకసారి ఇక్కడ చూసి నోట్ చేసుకోండి. మీకు తర్వాత ఈ కోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత చూసుకుంటే జియోగ్రఫీ ఉంది. టెస్ట్ కోడ్ వచ్చేసి 315. సో ఇందులో చూసుకున్నట్లయితే 1, 2, 3. సో 3 కోర్సెస్కి అయితే ఎలిజిబిలిటీ ఇచ్చాడనమాట. సో వాటి సబ్ కోర్సెస్ యొక్క కోడ్స్ అనేవి కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ సైన్సెస్ అయితే ఇచ్చారు 306. సో ఇక్కడ ఈ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న కోర్సెస్ అయితే మొత్తం ఇక్కడ ఉంటే చూడండి. సో స్టాటిస్టిక్స్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కెమికల్ సైన్సెస్ కానీ, జియాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, జియోగ్రఫీ కానీ ఇవి రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇలా మనం ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతామో తెలుసుకుంటే సో మనం పేపర్ పెట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మనం అప్లై చేసిన పేపర్కి తర్వాత మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో రిమైనింగ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఏ కోర్సుకి సంబంధించి ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద నేను ఇంకో వీడియో చేస్తాను. అది కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఒకవేళ కనుక ఇప్పటికే అప్లై చేసి ఎవరికైనా కరెక్షన్స్ ఉంటే ఏమేమి కరెక్షన్ చేసుకోవాలి అనే వాటి కోసం కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకోండి తర్వాత.